చక్కగా నేను అరటికాయల్ని ఆల్రెడీ కాల్చేశాను. అవును బాబాయ్. 3 అరటికాయల తొక్కలు కూడా తీశాను. నువ్వు ఒక అరటికాయ తొక్క తీ. పని చేయాలి నాన్న. ఈ 3 తీసినోడివి ఈ ఒక్క తొక్క కూడా తీస్తే అయిపోయేదిగా. నువ్వు ఏదో ఒకటి చేయాలిగా. తొక్క తీస్తా అంతే. తొక్కలో ఇదిగో అన్నము, పోపు గింజలు. ఓకే, ఇది తొక్క తీ. తొక్క తీయాలి అంతే కదా. ఎన్నో తొక్కలు తీసిన ఇదో లెక్క. తడిపే తొక్కలు తడిపేస్తే కొంచెం ఈజీగా ఉంటుందేమో కదా. తడపాలి, ముందే చెప్పానుగా. పళ్ళే అందుకో. ఎప్పుడు ముగ్గుడు ఎక్కించు, పొయ్యి వెలిగించు. మిరియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఇది మళ్ళీ వేయించే ప్రసక్తి ఉండదు. అవును, ఎందుకంటే డైరెక్ట్ అన్నంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ వేయించేది ఏదో ఇక్కడే పూర్తి చేసుకోవాలి. ఇగో ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు, ఆ 4 అరటికాయలు అందులో వేయి. నువ్వు నన్ను అన్న ఫ్రిడ్జ్లో పెట్టినావు అని నువ్వు ఏడ పెట్టినావు మరి. అరటికాయ జిగురు కదా, మొత్తం మెత్తగా అయిపోతుంది కదా, పొడి ఎట్లయితుంది. అది అరటికాయ ఆల్రెడీ కాల్చాము అంటే దాంట్లో తడంతా పోయింది కాబట్టి పొడే మిగులుతుంది. వాడు ఊరికే పాడు పెట్టకు. అబ్బాయి పొడి రెడీ. పొడి రెడీ. మూకుడు ఎక్కించు. ఇది ఓకేనా. పొయ్యి వెలిగించు. పొడి ఎలా చేశాను? పొడిగా చేసావు. బాగా చేశానా అదరగొట్టానా అని అన్నట్టు చెప్పాలి. కానీ అంతే. పొడి ఎలా చేసావు అంటే పొడిగా చేసావా? 2 నూనె 2 నెయ్యి. ఆ పళ్ళెం పైన పెట్టుకో. కాస్త ఉప్పి నాకు 2 చెంచాలు వేసి. దీంట్లోనా ఒకటి. ఇది బాగా వేడైనట్టుంది. ఆవాలు, కరివేపాకు, ఇంగు, ఆవాలు, ఉప్పేది కలుపుకోవాలి బాగా. అది చిటిపట్లాడింది. కరివేపాకు, ఇంగువ ఒకటాయి. అంటే అలా అయిపోయిందా? అంత ఇంగువ. ఇప్పుడు అన్నం. పరబ్రహ్మ స్వరూపం. 2 గంటలు తీసుకుని బాగా కలుపు. పొడి పైన.
మెల్లగా కలుపుకుంటూ ఉండు, అలాగా కింద పొయ్యి లేదు కాబట్టి ప్రశాంతంగా కలుపు. అంతే, పక్కన పెట్టే. అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మిరియాల అన్నం, అరటికాయ మిరియాల పొడి అన్నం. అరటికాయ మిరియాల పొడి అన్నం. ముందుగా అరటికాయల్ని కాల్చుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత మిరియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు వేయించి పక్కన పెట్టుకొని దానితో పాటు కాల్చిన అరటికాయలను కూడా వేసి పొడి చేసుకొని ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడు పెట్టుకొని 2 గరిటెల నూనె, 2 గరిటెల నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు తయారు చేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపులో అన్నం వేసి అరటికాయ పొడి కూడా వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మిరియాలు అరటికాయ పొడి అన్నం రెడీ.